ఓకే, లూకాసు వార్త మీద క్విజ్ అందరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారని మేము అనుకుంటున్నాము. అంతే అడ్డంగా తలకాయలు ఊపి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారు, బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారులే. సరే, ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాము. చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, చదవని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. సరే, స్టార్ట్ చేసుకుందాం. టీమ్ ఏలో 12 మెంబర్స్, టీమ్ బిలో 12 మెంబర్స్ సరిపోయారు కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ టీమ్ ఏకి క్వశ్చన్. వీళ్ళు ఏ టీము, మీరు బి టీము. ఏ టీమ్. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా అని పక్కన వాళ్ళ టీము క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మళ్ళీ మీకే పాయింట్స్ పోతాయి. సరేనా? కొంచెం జాగ్రత్తగా ఎవరి టీంని క్వశ్చన్ అడుగుతున్నామో చూసుకొని ఆన్సర్ చేయండి. ఫస్ట్ వీళ్ళు ఏ టీం వాళ్ళ క్వశ్చన్. టీమ్ ఏ. యేసు 8వ ఏట యెరూషలేములో ఆయన తల్లిదండ్రులకు కనబడలేదు. కరెక్ట్ ఆన్సర్. 12వ సంవత్సరం. క్వశ్చన్ టు టీమ్ బి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ఇది ఎవరి ప్రవచనం? ఎవరి ప్రవచనం క్వశ్చన్ సరిగ్గా వినండి. యెషయా ప్రవచనం. ఓకే, యెషయా ప్రవచనం. ఎవరి గురించి చెప్పబడింది? ఇది యోహాను గురించి చెప్పబడింది. అది కాదు క్వశ్చన్ అడిగింది మనం. క్వశ్చన్ యెషయా ప్రవచనం ఇది. ఓకే, చెప్పాలి. క్వశ్చన్ టు టీమ్ ఏ. అరణ్యంలో యేసు అపవాది చేత ఎన్నిసార్లు శోధింపబడ్డాడు? 3 సార్లు. కరెక్ట్. క్వశ్చన్ టు టీమ్ బి. యేసు తన శిష్యుల్లో 12 మందిని ఏర్పరిచి వారికి ఏమని పేరు పెట్టాడు? ఓకే, కరెక్ట్ ఆన్సర్. అపోస్తలులు. క్వశ్చన్ టు టీమ్ ఏ. దేవుని రాజ్యం ఏ గింజతో పోల్చబడింది? ఆవగింజ. ఓకే, ఈజీగా ఉన్నాయి కదా మీకు. మీకు ఇంకా కష్టంగా రాయాలి. ఇంకా కొంచెం కష్టమైన క్వశ్చన్స్ వస్తాయిలేండి. వస్తాయి. క్వశ్చన్ టు టీమ్ బి. ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచున్నది ఏమిటి? ఆలోచించండి. ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచున్నది ఏమిటి? యెరూషలేం. కరెక్ట్. బీద విధవరాలు ఎంత కానుక వేసింది?